వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి వ్లాగ్స్. టుడే టాపిక్ బ్లడ్ గ్రూప్స్. రక్తాన్ని అధ్యయనం చేయి శాస్త్రాన్ని డాష్ అంటారు. హెమటాలజీ. రక్తం ఒక డాష్ కణజాలం, ద్రవ రూప కొలాయిడ్. రక్తంలో %% ప్లాస్మా, %% రక్త కణాలు ఉంటాయి. 55% ప్లాస్మా, 45% రక్త కణాలు ఉంటాయి. రక్త కణాలలో డాష్ ఉంటాయి. ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రాంబోసైట్స్ ఉంటాయి. ప్లాస్మాలో %% నీరు, %% హార్మోన్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. 90% వాటరు, 10% హార్మోన్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. పెద్దవారిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అనేది ప్రోటీన్తో కూడిన భాగం, హిమ్ అనేది ప్రోటీన్ రహిత భాగం. మానవునిలో సాధారణ రక్త పీడనం 120/80. 120/80లో 120ని సిస్టోలిక్ అని, 80ని డయోస్టోలిక్ అని అంటారు. రక్త పీడనాన్ని స్ఫిగ్మోమానోమీటర్తో కొలుస్తారు. మానవునిలో తొలిసారిగా రక్త మార్పిడి చేసిన శాస్త్రవేత్తలు లోవర్ అండ్ కింగ్. ప్రతి 3 లేదా 4 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు. రక్తం నిల్వ ఉండడానికి సోడియం ఆక్సలేట్ లేదా సోడియం సిట్రేట్ను కలుపుతారు. మానవుని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి తోడ్పడేది హెపారిన్. బ్లడ్ గ్రూప్స్ పితామహుడు కార్ల్ ల్యాండ్ స్టీనర్. AB. ఓ బ్లడ్ గ్రూప్ను కనుగొన్నది డెకాస్టెల్లే. ఓ బ్లడ్ గ్రూప్లో డాష్ ఉండవు, ప్రతిజనకాలు అనేవి ఉండవు. AB బ్లడ్ గ్రూప్లో డాష్ ఉండవు, ప్రతిరక్షకాలు ఉండవు. మానవునిలోని రక్తంలో pH విలువ సుమారు 7.4. RH కారకాన్ని కనుగొన్నది కార్ల్ ల్యాండ్ స్టీనర్ అండ్ అలెగ్జాండర్ వీనర్. రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ K విటమిన్. రక్తాన్ని గడ్డకట్టించే మూలకం కాల్షియం. రక్తాన్ని గడ్డకట్టించే ఎంజైమ్ థ్రాంబిన్. రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్ ఫైబ్రినోజెన్. రక్తవర్గం ఎర్ర రక్త కణం మీది ప్రతిజనకము, ప్లాస్మాలో ప్రతిరక్షకం. బి గ్రూప్, ఏ గ్రూప్. AB, A మరియు B లేవు. O గ్రూప్ లేవు, ఎర్ర రక్త కణం మీద ప్రతిజనకంలో లేవు అన్నమాట. ప్లాస్మాలో ప్రతిరక్షకంలో A మరియు B గ్రూప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.